హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను శ్రీనివాస్ వడ్డెమాన్. సో ఈరోజు మనం గ్రూప్ అనేది క్రియేట్ చేసుకున్నాము. సో లీడర్స్ అందరినీ కూడా మనం యాడ్ చేసుకున్నాము. సో ఈ రోజు నుంచి మనం మనల గురించి మనం తెలుసుకుందాం. సో చాలామంది ఏం ఆలోచన చేస్తున్నారంటే, ఎట్లా క్రౌన్ కావాలా, నేను ఎలా యూసీడీ కావాలా, ఎలా డియూసీడీ కావాలా, ఎప్పుడు నేను 5 lakhs తీసుకోవాలా, ఎప్పుడు నేను 10 lakhs తీసుకోవాలా. ఓకే, మీరు సాధించగలరు, మీరు కష్టపడగలరు, మీరు పోరాడగలరు, మీరు చివరికి సాధించగలరు. సో మరి ఇవన్నీ సాధ్యం కావాలి అంటే మొదట చేయాల్సిన పని ఏమున్నదంటే, నిన్ను గురించి నువ్వు తెలుసుకోవడం స్టార్ట్ చేయాలి. చాలామంది మీరు ఈ ప్రపంచంలో మీకు కావాల్సిన దాన్ని సాధించగలరు. అదెప్పుడు? మీకు మీరు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే. ఇప్పుడు నేను సక్సెస్ కావాలి, నేను పిన్ మారాలి, నేను ఇన్కమ్ మారాలి, నేను ఇన్కమ్ అంటే చెక్ తెచ్చుకోవాలి, చాలా పెద్దగా మంచి రికగ్నిషన్ తీసుకోవాలి, ఇవన్నీ ఓకే. అది ఎప్పుడు? నీకు నువ్వు సపోర్ట్ చేసినప్పుడు అది సాధ్యమవుతుంది. సో మన గురించి మనం తెలుసుకోకుండా, మన కెపాసిటీ ఏమో మనం తెలుసుకోకుండా, మన వర్క్ ఎథిక్స్ ఏంటో మనం తెలుసుకోకుండా మనం ఇతరులను ఫ్రీ జడ్జ్ చేయడం స్టార్ట్ చేస్తాం. ఇతనితో కాదు, అతనితో కాదు, అతను చేయలేడు, ఇతనైతే బాగా చేయగలడు. నేను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, నీ పరిస్థితి ఏంది? ఫస్ట్ ఆలోచించాల్సింది, నేనేం చేయగలను, నేనే విధంగా పని చేయగలను, నేనే విధంగా పోరాడగలను, నా స్ట్రక్చర్ ఏంటి, ఏ విధంగా చేస్తే నేను ముందుకెళ్ళగలను, ఏ విధంగా చేస్తే నేను స్ట్రక్చర్ని డెవలప్ చేసుకోగలను, అసలు నా కెపాసిటీ ఏంటి. అది మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో 100కి 1000% మీ వర్క్ అనేది అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. సో మీరు మీ గురించి మీరు తెలుసుకోకుండా మీరు వేరే వాళ్ళని ఫ్రీ జడ్జ్ చేయడం స్టార్ట్ చేశారు, వేరే వాళ్ళతో కలిసి పనిచేయమని స్టార్ట్ చేశారు, అప్పుడు వర్కౌట్ కాదు. దానికి ఒక సామెత ఉంటుంది, చిత్తం శివుడి మీద, భక్తి చెప్పుల మీద ఉంటే మీకు ముక్తి కలగదు. అదేవిధంగా మీరు కూడా మీ గురించి ఆలోచించుకుంటూ, అసలు నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, మీకేం కావాలా? దాంట్లో మనము కొన్ని వాటి గురించి మనం డిస్కస్ చేసుకున్నట్లయితే, మనకేం కావాలి అంటే కనుక ఫస్ట్ ఎక్స్ట్రా ఇన్కమ్. ఇప్పుడు మనం ఏదో ఒక జాబ్ చేస్తూ ఉన్నాం, బిజినెస్ చేస్తూ ఉన్నాం, ఏదేదో చేస్తున్నాం, కానీ ఇక్కడ పర్టికులర్గా ఎందుకు వచ్చినాం? ఎక్స్ట్రా ఇన్కమ్ కావాలి. దాంతోపాటు ఆ వచ్చే ఇన్కమ్ స్టెబిలిటీ ఉండాలి, స్టెబుల్గా రావాలి. మనం చేసే పని వల్ల మనకు వచ్చే ఇన్కమ్ స్టెబుల్గా రావాలి. తర్వాత